ఆశలు అనుభవాలు మూడవ భాగం. రెండవ భాగంలో సుందరానికి కలవారింటి అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. మద్రాసులో ఉద్యోగం వస్తుంది. పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత పండక్కొస్తున్నాను ఉత్తరం రాస్తే ఇంటిల్లిపాది ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ రాకకై ఎదురు చూస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. అలా మరో 4 రోజులు గడిచాయి. ఆదివారం మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యి ఇంచుమించు పనులన్నీ అయిపోయాక వీధిలో జట్కా ఆగిన చప్పుడైంది. బండాగినట్లుంది. మన గుమ్మంలోనో ఏమో చూడండర్రా అంటున్న సుభద్రమ్మ గారి మాటలు పూర్తి కాకుండానే అన్నయ్య వాళ్ళు వచ్చారమ్మా అంటూ ఒక్క గంతులో లోపలికి వచ్చి ఆ ముక్క కాస్త చెప్పేసి మళ్ళీ అంత హడావిడిగాను గుమ్మం వైపు వెళ్ళిపోయింది శశి. సంబంధించినంత మట్టుకే 2 మెతుకులు తిని బద్ధకంగా నడుం వాల్చిన యశోద, పేపర్ చదువుకుంటున్న ముకుందం గదిలోంచి యువతలకొచ్చారు. వాళ్ళు బండి దిగి లోపలికొచ్చారు. సామాను తెచ్చి లోపల పెట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు జట్కా అబ్బాయి. పెళ్లిలో చూసినప్పటికంటే కొద్దిగా అలసిపోయినట్టు కనిపిస్తున్న కోడల్ని చూడగానే సుభద్రమ్మ గారికి చటుక్కున ఏదో తోచింది. సరే అడగటానికి టైమే రాదా ఏమిటి, ఇప్పుడేమంత మించిపోయింది అనుకుంటూ మరేవో కుశల ప్రశ్నలు వేస్తూ వచ్చింది. గదిలోంచి వస్తున్న శకుంతలని చూస్తూ, సారీ చెల్లాయ్, నీ కూతురి బాలసారే వేళకి రాలేకపోయాం, అలా అని బహుమతి ఎగ్గొట్టలేదులే అన్నాడు సుందరం. కాసేపు పలకరించుకోవడాలు అవి అయ్యాక ఉండండి, చన్నీళ్లు పోసుకోవద్దు, నీళ్ల పొయ్యి కింద కాస్త మంట వేస్తాను అంది సుభద్రమ్మ గారు స్నానాలకి లేవబోతున్న కొడుకు కోడల్ని ఉద్దేశించి. ఆ తర్వాత శశి కాస్త పొయ్యి అంటించురామ్మా అంటూ చిన్న కూతురికి పురమాయించింది. ఓ మూల పైన ఎండ మండిపోతున్నా అప్పటికే యశోద కుంపటి అంటించి పాలు వెచ్చబెడుతోంది. ఉదయం తీసి ఉంచిన డికాషన్తో కాఫీ కలపటానికి. వాళ్ళు కాఫీలు తాగి స్నానాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి సుభద్రమ్మ గారు మళ్ళీ ఎలాగో వంట పూర్తి చేసింది కోడలి సాయంతో. భోజనాలు అయిన తర్వాత తీరుబడిగా పెట్టె తెరిచి అత్తగారికి, ఆడబిడ్డలకి, తోటికోడలికి మద్రాసు నుంచి తీసుకొచ్చిన చీరలు, రవికల గుడ్డలు పైకి తీసి చాప మీద పరుస్తూ, ఇందులో ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోండి అంది రమణి. శకుంతల కొడుక్కి, కూతురికి ఖరీదైన దుస్తులిచ్చింది. ఆ తరువాత ఖరీదైన పెన్ను తీసి ప్రకాశానికి ఇస్తూ, అప్పుడెప్పుడో అనుకున్నారట మీ అన్నయ్య నీకో కొత్త పెన్ను కొనివ్వాలని, అది ఇన్నాళ్ళకి తీరింది, తీసుకో అంది. అందరినీ చూస్తున్న సుభద్రమ్మ గారికి ఆశ్చర్యంతో క్షణం నోట మాట రాలేదు. ఖర్చు పెట్టడానికి కూడా అలవాటు ఉండాలి. భాగ్యవంతుల ఇంట పుట్టి పెరిగిన రమణికి అన్ని సరదాలు మర్యాదలు తెలుసు అనుకుని పొంగిపోయింది. అభిమానంగా కోడలి ముఖం వంక చూస్తున్న ఆవిడికి ఇంతకు మునుపు అడగాలనుకున్న విషయం గుర్తొచ్చింది. ఎలా అడగాలా అని ఆవిడ ఆలోచిస్తుండగా సుందరమే అన్నాడు చిన్నగా నవ్వుతూ, పెట్టెలోంచి ఇవన్నీ తీసిన దానివి, మరి మీ అమ్మగారు మా అమ్మకు స్పెషల్గా రాసిచ్చిన ఉత్తరం కూడా తీసియ్యి అని. రమణి చెక్కిళ్ళు ఎర్రబడిపోయాయి. మొగ్గలా ముడుచుకుపోతూ, ఏమిటి ఇంతమందిలో అలా అన్నారు అన్నట్లు చిరుకోపం తెచ్చుకుంటూ భర్త వంక చూడబోయింది. ఇంకా ఉత్తరం ఎందుకు, నేను గ్రహించుకున్నాలే అంది సుభద్రమ్మ గారు ఆప్యాయంగా కోడలి తల నిమురుతూ. ఆ హడావిడిలో మెల్లిగా లేచి అవతలికి జారుకోబోయిన యశోద చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోబెట్టుకుంటూ శకుంతల రమణిని ఉద్దేశించి, ఇదిగో మీ అక్కయ్య సంగతి ఈ పాటికి కనిపెట్టేసే ఉంటావు. ఇవాళ మీరొచ్చారని లేని ఓపిక తెచ్చుకొని సరదాగా ఈ మాత్రం తిరుగుతోంది, కానీ అసలు ఈ వేవిళ్లతో చిక్కి సగమైపోయింది పాపం. యశోదకు చచ్చే సిగ్గు ముంచుకొచ్చింది. ఏమిటి బాబు ఈవిడ కాస్తైనా సిగ్గు సంకోచం లేకుండా ఇలా మాట్లాడేస్తుంది. వయసు చూస్తే నాకంటే కాస్త అటు ఇటుగా ఉంటుందేమో, అంతే. 2 పిల్లలు పుట్టేసరికి పెద్ద ఆరిందాలా అన్నగార్ల ఎదురుగా కూడా జంకు గొంకు లేకుండా అన్ని కబుర్లు చెప్పేస్తుంది అనుకుంటూ ఎవరి మొహం వంక చూడలేక తలా పక్కకు తిప్పేసుకుని మధ్యాహ్నం కాఫీకి కాసిన్ని నీళ్లు కుంపటి మీద పడేసొస్తానంటూ లేవబోయింది. కాఫీకి ఇప్పటి నుంచే తొందర ఏమిటి, పర్వాలేదు, కాసేపు కూర్చో, మీ ఆడపడుచు హాస్యాలు నీకు కొత్త కాదు కదా అంది సుభద్రమ్మ గారు. ఇదిగో రోజు అమ్మ నేను పోట్లాడుకుంటున్నాం, మనవడు కావాలంటుంది అమ్మ, కాదు కోడలు కావాలంటాను నేను. ఇప్పుడు ఒకరికిద్దరయ్యారు కనుక ఒక్కరైనా నా కోరిక తీర్చాలి, మరి ఇప్పుడే చెప్పేస్తున్నా అంది శకుంతల. 2 కోడళ్ళైతే ఏం చేస్తావు అన్నాడు ముకుందం. ఏమక్క, కొంపతీసి 2 చేసుకుంటానంటావా మీ అబ్బాయికి అంది శశి. అబ్బే, అంత అన్యాయంగా మాట్లాడను, 2లో పెద్దదాన్ని చేసుకుంటాను అంది శకుంతల. సుభద్రమ్మ ముసిముసిగా నవ్వుకుంది వాళ్ళ మాటలు వింటూ. బాగానే ఉన్నాయి హాస్యాలు వాగ్దానాలును, అక్కడికి అంతా నీ పెత్తనమే అయినట్లు. తల్లి మాటలు వింటూ తగుకి సిద్ధపడిపోయింది శకుంతల. అది సరే కానీ ఇందాక మీ వదిన్ని ఓ సంగతి అడిగావు గుర్తుందా? ఇలాంటివి తను ఎంత బాగా నిగ్రహించుకోగలదో.
ఒక్క సంఘటన చెప్తే తెలుస్తుంది నీకు అన్నాడు సుందరం వెక్కిరింతగా భార్య వంక చూస్తూ. ఆహా, చెప్పొద్దు అన్నట్లు కళ్ళతోనే వారించింది రమణి. ఏం పర్వాలేదు చెప్పని అని. మద్రాసులో రమణికి ఓ స్నేహితురాలు దొరికింది. శ్యామల ఆవిడ పేరు. ఆ మధ్య ఎప్పుడో ఆవిడ మా ఇంటికి వచ్చి తను మర్నాడు ఊరికి వెళ్తున్నానని చెప్పిందట. ఇప్పుడెందుకు, పండగలు అవి ఏం లేవుగా? లేకపోతే సెలవు పెట్టి సరదాగా మీరిద్దరు వెళ్ళొస్తున్నారా? మళ్ళీ ఎప్పుడు రావటం అని అడిగిందట రమణి. వెళ్ళటం ఇద్దరే కలిసి వెళ్తాం. నన్ను అక్కడ దించేసి ఆయన వెంటనే వచ్చేస్తారు. మా అమ్మకి పురిటిరోజులు, అందుకు నేను రావటం కాస్త ఆలస్యం అవుతుంది అందట అమ్మాయి. సరే, ఆ తర్వాత 2-3 నెలలు పోయాక ఆ శ్యామల మొగుడు కృష్ణమూర్తి మా ఇంటికి వచ్చి, ఏమండోయ్, మీ శ్యామలకి కొడుకు పుట్టాడు అన్నాడు సంబరంగా. ఓ కంగ్రాచులేషన్స్ అని నేను అనేలోపునే ఈవిడ ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని, అదేమిటి వాళ్ళమ్మ పురిటికి వెళ్తున్నానని చెప్పింది అంది అని సుందరం చెప్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా కిసుక్కును నవ్వేశారు. మరి అప్పుడు అతనేమన్నాడన్నయ్యా అంది శకుంతల ఆ దృశ్యాన్ని ఊహించుకుని పడి నవ్వుతూ. రమణి కూడా వాళ్లతో పాటు సరదాగా నవ్వేసింది. మా అత్తగారికి కూతురు పుట్టిందిలేండి, అయినా మీ స్నేహితురాలి సంగతి మీకు తెలియదా అన్నాడు అంతకన్నా రెట్టింపు ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ. ఆ అమ్మాయి బాగా ఒడ్డు పొడుగ్గా ఉంటుంది, మరి కాస్త ఒళ్ళు పట్టిందేమో అనుకున్నానే కానీ నాకేం తెలియలేదు అంది రమణి అమాయకంగా. బాగుంది అంది సుభద్రమ్మ గారు తలుచుకుని నవ్వుకుంటూ. నీ సెలవు ఎప్పటిదాకా ఉంది? కాసేపటి తర్వాత అన్నాడు ముకుందం సంభాషణ మరోవైపుకు మళ్ళిస్తూ. ఎన్నాళ్ళు ఎక్కడా? రేపు ఫస్ట్కి ఆఫీస్లో చేరాలి. అదేమిటి, పట్టుమని 10 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతావా? పోనీ సెలవు పొడిగించరాదా? ఆశగా చిన్న కొడుకు మొహంలోకి చూసింది సుభద్రమ్మ గారు. ఇప్పుడు వీలు కాదమ్మా, ఓ ఫారిన్ స్కాలర్షిప్కి ప్రయత్నం చేస్తున్నాను. మద్రాసు వెళ్ళి ఆ వ్యవహారాలేవో చూసుకోవాలి. ఫారిన్ వెళ్తున్నావా? ఇంచుమించు అంతా ఒక్కసారి సంతోషంగా అడిగారు. ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా నిశ్చయంగా తేలలేదు అన్నాడు సుందరం నసిగేస్తున్నట్లు. మీకు అన్నింటికీ అనుమానమే. మా అన్నయ్య సంగతి మీకింకా బాగా తెలియదు. తను తలుచుకున్నారంటే ఆ పని పూర్తయిందాకా మరి నిద్ర కూడా పోడు. ఒకవేళ ఆ రమేష్ ద్వారా పని సానుకూలం కాకపోతే మరో మహేష్ ఎవరినైనా పట్టుకుంటాడు కానీ ఆ ప్రయత్నాన్ని అలా మధ్యలోనే విరమించుకోడు. ఓ కొద్ది రోజులు అటు ఇటు అవుతుందేమో కానీ మీరు వెళ్ళటం మాత్రం ఖాయం అంది రమణ ఉల్లాసంగా కళ్ళు తిప్పుతూ. ఆ రమేష్ వీళ్ళన్నయ్య స్నేహితుడు. చిన్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుని పైకొచ్చాడు. ఆ అభిమానం అతనికి బాగా ఉంది. అసలు ఈ స్కాలర్షిప్ విషయం అది సజెస్ట్ చేసింది అతనే. అనుకోకుండా అవకాశం వస్తుంటే నాకు వదులుకోబుద్ధి కావటం లేదు. ఉద్యోగం గురించి ఏమీ ఆలోచించకు, ఇప్పుడుది రిజైన్ చేసేయి. తిరిగొచ్చాక అంతకన్నా పెద్ద స్కేల్ మీద జాబ్ ఇప్పించే పూచీ నాది అంటున్నారు వీళ్ళ బాబాయ్. ఎవ్వరూ అడగకపోయినా తనకై తనే అన్ని విషయాలు చెప్పాడు సుందరం ఏమిటో ఇబ్బందిగా ఎటో చూస్తూ. మీరా జాబ్ విషయం మాత్రం మర్చిపోయేలా లేరు. ఫారిన్ డిగ్రీతో వచ్చిన మీకు ఈ కంపెనీ అన్నమాట ఏమిటి? ఎవరైనా సరే కళ్ళకద్దుకొని మరీ ఇస్తారు ఉద్యోగం అంది రమణి దర్పంగా కళ్ళు తలా తిప్పుతూ. పెళ్ళై 7-8 నెలలైందేమో అంతే. పక్కన అత్తగారు బావగారు అంతా ఉన్నారనే మొహమాటమైనా లేకుండా రమణి అలా మొగుడితో మాట్లాడేస్తుంటే సుభద్రమ్మ గారికి ఏమిటో కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ అసంతుష్టిని ఆవిడ కళ్ళు మొహం కాస్త చిట్లించుకోవటంలో వ్యక్తం చేసుకుంది కానీ ఎవరికంటా మాత్రం పడలేదు. చేతిలో ఉన్న ఉద్యోగం కూడా వదులుకొని వెళ్తాడన్నమాట. సరే, ఆ మంచి చెడ్డలన్నీ వాడికి తెలియవా? అయినా భార్య బావమరిది వాళ్ళంతా ప్రోత్సహించి పంపిస్తుంటే అర్థం లేని అనుమానాలు నేను వెలిబుచ్చటం ఎందుకు అనుకొని నోటి చివరిదాకా వచ్చిన మాట కూడా అడగటం మానేశాడు ముకుందం. ఇంతకీ అసలు ఎప్పుడు బయలుదేరాలేమిటి అంది సుభద్రమ్మ గారు ఊరుకోలేక. తెలియదమ్మా, అన్ని నిశ్చయమయ్యాక రాస్తాను అన్నాడు సుందరం. కాసేపు వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరి మట్టుకే వారే మాట్లాడటానికి మరేమీ లేదన్నట్లేటో చూస్తూ కూర్చున్నారు. ఫారిన్ వెళ్ళి చదువుకోవటం అంటే మాటలు కాదు. ఈ ఊరి మొత్తానికి ఏ ఒకరిద్దరూ ఉన్నారేమో అలాంటి చదువు చదివిన వాళ్ళు. తమ ఇంట్లో వ్యక్తికి అలాంటి అవకాశం అదృష్టం రాబోతోంది అంటే అందరికీ ఎంతో సంతోషంగానూ ఉంది. ఇది అని చెప్పలేని మరో భావం కూడా అందరి మనసులని కొద్ది క్షణాలు కప్పుకుపోయింది. అందుకే ఆ మౌనం. ఆ తర్వాత ఆ సంభాషణ మరేవో విషయాల మీద జరిగింది. కాసేపు 4 రోజులు గడిచిపోయాయి. మర్నాడే సుందరం భార్య మద్రాసు వెళ్ళిపోయేది. సుందరానికి ఇష్టమని మినప్పప్పు పూర్ణం బొబ్బట్లు చెయ్యాలని తలపెట్టింది సుభద్రమ్మగారు. అవాళ వంట పిండి వంటలు రెండూ చూసుకుంటున్న ఆవిడ దగ్గరికి అమ్మా అంటూ గాలివానలా హడావిడిగా వచ్చి పడ్డాడు ప్రకాశం చేతిలో పేపర్తో. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లే ఉందిరా నీ మొహం చూస్తుంటే అందావిడ చేస్తున్న పనాపి తలెత్తి ఆపేక్షగా చూస్తూ.
అవునమ్మా, పెద్దన్నయ్యకు కూడా చెప్పేసి వస్తానంటుంటే అటుగా వచ్చిన యశోద అంది. ఏమిటి ప్రకాశం, పరీక్ష ఫలితాలు తెలిసాయా? అవునొదిన, హడావిడిలు నీకు చెప్పటం మర్చిపోయాను. చిన్నవదనికి అక్కయ్యకి కూడా చెప్పేసి వెళ్తాను. నువ్వు ఇప్పుడు కాళ్ళు ఈడ్చుకుంటూ మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళకపోతేనేం? ఓ అరగంటలో తను భోజనానికి వస్తానన్నాడు. భలే దానివే, అరగంట దాకా కూర్చోమంటావా? 5 నిమిషాల్లో ఈ శుభవార్త అన్నయ్య చెవిని వేయకపోతే నాకెలా ఉంటుందో నీకు తెలియదు. పోనీ వెళ్ళిరా అంది సుభద్రమ్మ గారు. అతను 4 అడుగులు వెయ్యకుండానే వీధి వరండాలో ఇద్దరు అన్నగారుల మాటలు వినిపించాయి. స్నేహితులను కలుసుకొని వస్తామని బయలుదేరిన సుందరం అట్నుంచి ముకుందం ఆఫీస్కు వెళ్ళాడు. ఇద్దరూ కలిసి ఇంటికొస్తుంటే దారిలోనే ప్రకాశం స్నేహితుడొకరు కనిపించి ఆ శుభవార్త వాళ్లకు చెప్పేశాడు. తన సంతోషాన్ని మాటలతో వ్యక్తం చేయటం చేతకాని వాడిలా అభిమానంగా తమ్ముడి భుజాల చుట్టూ చెయ్యి వేసి అక్కును చేర్చుకున్నాడు ముకుందం ఇంటికొస్తూనే. కంగ్రాచ్యులేషన్స్, మరి నీకేం ప్రజెంటేషన్ కావాలరా అన్నాడు సుందరం. నువ్వు రాగానే పెన్ ఇచ్చేసావుగా, మరి ఇంకేమీ అక్కర్లేదు. అది వేరు, ఇప్పుడు పరీక్ష పాస్ అయిన ప్రజెంటేషన్ వేరు అంది అప్పుడే స్నానం అది ముగించుకొచ్చిన రమణి. అడగరా అంది శకుంతల. ప్రకాశం మాట్లాడలేదు. సుందరం జేబులోంచి 10 రూపాయల నోట్ తీసి తమ్ముడి చేతిలో పెడుతూ మీ ఫ్రెండ్స్ని తీసుకొని ఏ సినిమాకో హోటల్కో వెళ్ళు అన్నాడు. స్నేహితులతో అక్కర్లేదు, కానీ సినిమాకి మనందరం కలిసి వెళ్దాం, నీ దగ్గరే ఉంచు అన్నాడు ప్రకాశం. వాడు సంతోషంగా ఇస్తుంటే వద్దంటావేమిటి? అది పెట్టి నువ్వే అందరినీ తీసుకెళ్దువు గాని అన్నాడు ముకుందం. యశోద నవ్వుతూ అంది. మీ తమ్ముడి గడుసుదనం నాకు అర్థమైందిలేండి. మనల్నందరినీ తీసుకెళ్తే అది చాలదేమో. తన చేతిలోది వేసుకోవటం ఎందుకు? అదేదో అన్నగారి చేతిదే వదల్చాలని. వాడేం ఉద్యోగం చేస్తున్నాడేమిటి దగ్గర డబ్బు ఉండటానికి? తీరా హాల్ దగ్గరికి వెళ్ళి డబ్బు చాలలేదు అనే కంటే ముందే జాగ్రత్త పడ్డాడు, తప్పేమిటి అంది శశి అన్నగారిని వెనకేసుకొస్తూ. కాసేపు సరదాగా కబుర్లతోటి కాలక్షేపం చేసి భోజనాలకు లేచారు. మళ్ళీ ఒకసారి షాపుకు వెళ్ళి త్వరగా వచ్చేశాడు ముకుందం. అందరి బలవంతం మీద సుభద్రమ్మ గారు కూడా ప్రయాణమైంది సినిమాకి. రాత్రొచ్చి కాసేపు నడుం వాల్చిందో లేదో మళ్ళీ చీకటితో లేచి స్నానం అది చేసి వంట పనిలో జొరబడిపోయింది హడావిడిగా. భోజనాలు చేసి రైలుకు వెళ్ళిపోయారు సుందరం, రమణి. ఆ సాయంకాలం ప్రకాశం ఎక్కడికో వెళ్ళాడు. శశి అవతల గదిలో ఏదో పుస్తకం చదువుకుంటోంది. యశోద వంటగదిలో ఉంది. శకుంతల మరేదో పనిలో ఉంది. ఆరుబయట మంచం వాల్చుకొని ఒంటరిగా కూర్చున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు ముకుందం. ఇవాళ కాస్త త్వరగా రావటానికి వీలైందేమిటి? కాఫీ తాగావా? ఇవాళ పని ఎక్కువ లేదు, చెప్పొచ్చేశాను, కాఫీ కలుపుతోంది అంటూ మరో మంచం వాల్చుకున్నాడు. యశోద గ్లాసుతో కాఫీ తెచ్చి భర్తకు అందించి వెళ్ళిపోయింది. ఏదో మాట్లాడుకోవాలని, అందుకు ఇదే అనువైన సమయమని ఆ తల్లి కొడుకులకిద్దరికీ అనిపిస్తోంది. కానీ ఎలా మొదలు పెట్టాలా అన్నట్లు ఎవరికి వారే ఊరుకున్నారు. గ్లాసు ఖాళీ చేసి కింద పెట్టేసి తన మంచం మరి కాస్త దగ్గరగా జరుపుకొని కూర్చుంటూ, అయితే ప్రకాశాన్ని ఏం చదివించటం అన్నాడు ముకుందం చివరికి. ఈ ఊళ్ళో ఉన్నదేదో చదువుకుంటాడు, మరేం చేస్తాం? అయినా అసలు ఏదో అనుకున్నామే కానీ వాడు నన్ను విడిచి 2 రోజులు కూడా ఉండలేడు. అంత దూరంలో అన్నేళ్లు ఉండి ఏం చదువుతాడు అంది సుభద్రమ్మ గారు తన మనసులో నిరాశ పైకి వ్యక్తం కానివ్వకుండా. ముకుందం ఏం మాట్లాడలేదు. ప్రకాశాన్ని డాక్టర్ చదివిద్దాం, అయినా ఆ భారం మన మీదేమీ ఉండదులే, సుందరం దగ్గర పెట్టుకుని చదివిస్తాడు. ఆనాడు కష్టమో నిష్ఠురమో భరించి నువ్వు వాడికి పెద్ద చదువు చెప్పించావు, అది ఈనాడు ఇలా అక్కరకొస్తుంది అంటూ ఎన్నాళ్ల నుండో మురిసిపోతున్న తల్లి ఈనాడు ఇలా అంటుంటే జాలిగా ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ ఒక్క నిట్టూర్పు విడవటం తప్ప మరేం చెయ్యాలో తోచలేదతనికి. ఒక్క నిమిషం తరువాత ఆవిడే మళ్ళీ అంది. వాడేం పసివాడు కాదు, మన ఇంటి వ్యవహారాలేమీ తెలియనివాడు అంతకన్నా కాదు. అన్నీ తెలిసి కూడా ఇంకా నేను చదువుకుంటాను, ఇంగ్లాండ్ వెళ్తాను, అమెరికా వెళ్తాను అని ఎగురుతుంటే, ఒరే నీ చదువు సంగతి తర్వాత చూద్దాం, ముందు తమ్ముడిని దగ్గర పెట్టుకుని చదివించు అని ఎలా చెప్పటం? ఆ మాట నిజమేలే, అయినా ఇప్పుడు ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ మళ్ళీ అలాంటి ఛాన్స్ వస్తుందో రాదో చెప్పలేం. వాడికి చదువులో అఖండమైన తెలివితేటలున్నాయి, అంతులేని తృష్ణ ఉంది. దానికి తగినట్లుగానే భార్య బావమరిది ఎంతో ప్రోత్సహిస్తూ ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మనంతట మనం పంపించి ఆ చదువు చెప్పించటం ఈ జన్మలో సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు అమ్మ పెట్టా పెట్టదు అని శాస్త్రం చెప్పినట్లు ఆ ప్రయత్నాలకి కూడా అడ్డు తగలడం బాగుండదు కదా. అది వాడికి తోచాలి అంతే. ఆ మాటకొస్తే నీకు మాత్రం తెలివితేటలు లేవు, చదువుకోవాలనే సరదా లేదు. ఆయనెవరో ఊరికే చెప్తానన్నారు కూడా, నేను చెప్పాను చదువుకోమని, అయినా నువ్వు. అప్పటి పరిస్థితులు వేరులే, నా ఆలోచనలు నా వరకే గాని అందరినీ అలా చెయ్యమనడం భావ్యం కాదు అంటూ మధ్యలోనే తల్లి మాటల్ని తుంచేశాడు ముకుందం.
తమ్ముడు ఫారిన్ వెళ్ళి పెద్ద చదువు చదువుకొచ్చాడంటే మన కుటుంబానికి అంతటికీ గర్వకారణమే కదమ్మా. 2-3 ఏళ్లలో తిరిగొస్తాడు. అట్నుంచి వచ్చాక పెద్ద ఉద్యోగం వస్తుంది వాడికి. ఎంతొస్తే మాత్రం ఏం లాభంలే. మద్రాసులో పెద్ద ఉద్యోగం వచ్చిందని పొంగిపోయాం. ఓ 7-8 నెలల పాటు ఇంటికేదో పంపించాడు. ఆ తర్వాత పెళ్ళి, కొత్త కాపురం, బోలెడు ఖర్చులు అంటూ అనటమేమిటిలే. అసలు పరిస్థితే అలా ఉందేమో. ఇంత జీతం వస్తుంది అనుకోవటమే కానీ అలాంటి మహాపట్నాలలో దానికి తగిన ఖర్చులు ఉంటాయి. తమ్ముడి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు ముకుందం. అందులోనూ ఆ అమ్మాయికి కాస్త పొదుపుగా సంసారం చేసుకోవటం అది ఏం తెలిసినట్లు కూడా లేదు. అయిన దానికి కాని దానికి దుబారా చేయడమే కాకుండా ఆడంబరాలకి దర్జాలకి డబ్బు పాడు చేస్తుందనుకుంటాను అంది. చిన్న కోడలిది భారీ చెయ్యి. దర్జాగా ఖర్చు పెట్టడం అలవాటు ఉండాలి అనుకుంటూ ఒక్క వారం రోజుల కిందటే తెగ మురిసిపోయిన సంగతి ఆవిడికి కాస్త కూడా గుర్తులేదు. కాస్త కలిగిన కుటుంబంలో నుంచి వచ్చింది. చేతి నిండా ఖర్చు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఇవాళ నా సంపాదన గీసి గీసి ఖర్చు పెట్టి మిగిలింది మా వాళ్ళకి పంపిద్దాం అని చెప్పటానికి వాడు మొహమాట పడుతున్నాడేమో. వాడు చెప్పలేడు. ఆ పిల్ల అర్థం చేసుకోదు. ఇంకా ఆ సంసారం అలా జరగాల్సిందే. ఇంకా పెద్ద చదువులు చదివి మరింత జీతం తెచ్చుకుంటే మాత్రం ఇంతకన్నా మనల్ని పోషిస్తాడని నాకేం నమ్మకం కలగటం లేదు. పోనిద్దు. వాళ్ళు సుఖంగా ఉండటం కన్నా మనకి కావాల్సిందేమిటి? మరో విషయం, ఏదో వాడెక్కడికో వెళ్ళిపోతున్నాడని నిష్ఠూరం చేస్తున్నామే కానీ ఇక్కడ ఉంటే మాత్రం ప్రకాశాన్ని చదివించగలడనే నమ్మకం ఏమిటి? అసలే డబ్బు చాలటం లేదు అనుకుంటున్న వాడికి బాధ్యతలు, ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. నిజమేలే. నాకిప్పుడు ఒక్కటే బాధగా ఉంది. ఇన్నాళ్ళు మనం గాలి మేడలు కట్టుకొని ప్రకాశానికి కూడా లేనిపోని ఆశలు కల్పించాం. ఈ నిరాశకి వాడెలా తట్టుకుంటాడో అనిపిస్తోంది. పోనీ అయితే అవుతుందని మనమే హాస్టల్లో ఉంచి చదివిస్తే. ముకుందం, నీకు మతేమైనా పోయిందా? విస్మయంగా మందలింపుగా కొడుకు వంక చూసింది. అందరం ఇలాంటి ఇబ్బంది బ్రతుకులు బ్రతికే బదులు కొంతమందైనా పైకొస్తే బాగుంటుంది కదమ్మా. నాకేం నచ్చలేదు నువ్వు చెప్పింది నిష్కర్షగా చెప్పేసింది ఆవిడ. ఇంతలో ప్రకాశం లోపలికొస్తూ కనిపించాడు. ఇలా రా అంటూ అతన్ని దగ్గరికి పిలిచాడు ముకుందం. నీ చదువు మాట ఏం చేద్దామని ఉంది అంది తల్లి. నేను అనుకుంటున్నానంటూ మొదలుపెట్టి తన మనసులో మాట బయటపెట్టాడు ముకుందం. ఏదో ఆలోచిస్తున్న వాడిలా తల వంచుకొని కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ప్రకాశం. తరువాత మెల్లిగా అన్నాడు, నేను బీఎస్సీలో చేరతాను. నిజంగానే నాకేం బాధగా లేదు. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. అదృష్టం బాగుంటే ఆ తరువాత ఎంఎస్సీకి వెళ్తాను. సుభద్రమ్మ గారు, ముకుందం మొహాలు చూసుకుని ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చారు. చివరికి అతని చదువు విషయం ఒక నిర్ణయం జరిగిపోయింది. కాసేపటి తర్వాత కొడుకులిద్దరూ భోజనానికి వెళ్ళారు. ఆవిడ మంచం మీద పడుకొని ఆలోచిస్తుంటే ఏమిటో అనేకమైన భయాలు రేగుతున్నాయి మనసులో. ప్రకాశాన్ని దగ్గర పెట్టుకుని చదివిస్తాడు అన్న ఆశ నిరాశ కావటం సరే, వీడు ఆ ఫారిన్ ఏదో వెళ్ళి తిన్నగా వస్తాడా? ఆ రాజమ్మ గారి మరిది ఇలాగే వెళ్ళాడు. 2 ఏళ్లకు వస్తానన్నవాడు 5 ఏళ్లకు తిరిగొచ్చాడు. అదైనా వీళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించి బ్రతిమాలుతుంటే వచ్చాడు. ఈలోగా వేలకి వేలు డబ్బు ఖర్చయింది. అంతా చేసి వచ్చినవాడు ఆ డిగ్రీ మాట దేవుడెరుగు కానీ ఓ దొరసాన్ని వెంటబెట్టుకొని మరీ వచ్చాడు. అప్పటికే ఇక్కడ భార్య, ఓ పిల్లవాడు ఉన్నారు. నానా రభస అయింది. ఇక్కడ కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తానని కూర్చున్నాడు కొన్నాళ్ళు. చివరికి ఇద్దరిని పెట్టుకుని బొంబాయిలోనో ఎక్కడో ఉంటున్నాడనుకుంటా. వీడు ఏం చేస్తాడో. నా బిడ్డ పై దేశాలు వెళ్ళి పెద్ద చదువులు చదివాడని చెప్పుకోవటం బానే ఉంటుంది. బండి దిగి లోపలికి వస్తున్న ముకుందాన్ని చూసి మొదట కాస్త తెల్లబోయినా అంతలోనే తమాయించుకుని సంతోషంగా అతనికి ఎదురు వెళ్తూ, ఏమేవ్ అల్లుడొచ్చాడు అంటూ లోపలికి వినిపించేలా సంబరంగా ఓ కేక వేశారు యశోద తండ్రి నరసయ్య గారు. ఇప్పటిదాకా మీ మాటే అనుకుంటున్నాం, రేపో ఎల్లుండో ఉత్తరం ఏదైనా వస్తుందేమో అని అంటూ అభిమానంగా అల్లుడిని పలకరిస్తూ అతని చేతిలో సంచి అందుకుని లోపల పెట్టమ్మా అంటూ చిన్న కూతురి చేతికిచ్చాడు. మామ అల్లుడు వరండాలో ఉన్న బల్ల మీద కూర్చున్నారు. అంతా బాగున్నారా? వదినగారు ఒంట్లో కులాసాగా ఉంటోందా అంటూ పలకరించింది అత్తగారు గడపవారి నిలబడి. అంతా కులాసాగానే ఉన్నారంటూ మర్యాదగా సమాధానం చెప్పాడు ముకుందం. కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు, తుడుచుకోవటానికి తువ్వాలు తీసుకొచ్చింది రాధిక. ఏమిటి బావా అప్పుడే వచ్చేసావు? అన్యాయంగా నేను 10 రూపాయలు పోగొట్టుకున్నాను అంటూ అలక నటిస్తూ నీళ్ల చెంబు చీడీల వార పెట్టింది. చాలే పిచ్చివాగుడు అంటూ నరసయ్య గారు భార్య కూతుర్ని మందలించారు. అల్లుడి స్వభావం తెలిసిందే అయినా
వేళాపాళా లేకుండా హాస్యాలు చేస్తే అతనేమైనా అనుకుంటాడేమో అనిపించింది. అతనేమీ అనుకోలేదు. నవ్వుతూనే మరదల్ని అడిగాడు. 10 ఎలా పోగొట్టుకున్నావో చెప్పావు కాదు మరి? ఏముంది, టెలిగ్రామ్ అందగానే ఇవాళ్ళో రేపో నువ్వు వచ్చేస్తావంది అక్కయ్య. ఆహా, అలాగేం రాడు. ఒకవేళ బావ వస్తానన్నా అత్తయ్య గారు ఒప్పుకోరు. అందరూ కలిసి 11వ రోజుకో వస్తారు అన్నాను నేను. కాదు, నువ్వు తప్పకుండా వస్తావు అంది అక్కయ్య. 10 రూపాయలు పందెం వేసుకున్నాను. అత్తగారు మామగారు ముసిముసిగా నవ్వుతుంటే పసివాడిలా బిడియపడిపోయాడు ముకుందం. స్నానం చేసొచ్చాక మరదలిచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ ఆ పిల్ల మొహంలోకి చూసి చిన్నగా నవ్వాడు. బావగారి చూపులు అర్థం గ్రహించుకున్నట్లు, అక్కయ్య అదిగో ఆ చివరి గదిలో ఉంది, వెళ్ళు పాపం. శాంతి అది ఏమీ లేదట, పాపని కూడా చూడొచ్చు. అన్నీ అత్తయ్య గారు చెప్పకుండా ఉంటారా ఏమిట్లే అంది రాధిక మూతి 3 వంకర్లు తిప్పుతూ. తల్లి ఆ 10 రూపాయలు నీకు నేనిచ్చుకుంటాను, కానీ ఇలా నా మీద మాత్రం రుసరుసలాడకు అన్నాడు ముకుందం బ్రతిమాలుకుంటున్న ధోరణిలో. దాని మొహం ఏదో హాస్యం చేయకపోతే తోచదు అంది కాంతమ్మగారు నవ్వుకుంటూ. కాఫీ గ్లాస్ చేతిలో పట్టుకుని ఆ చివరి గదివైపు అడుగులు వేస్తున్న ముకుందం కాళ్ళు ఒక్క క్షణం తడబడినట్లయ్యాయి. అతనికి చెప్పలేనంత సంతోషంగానూ ఉంది, ఏదో బిడియంగానూ ఉంది. మొట్టమొదటిసారి యశోద మొహంలోకి చూసినప్పుడు తనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహకే అందటం లేదు. యశోద పరిస్థితి కూడా అచ్చంగా అలాగే ఉంది. తెరుచుకుంటున్న తలుపుల వంకే చూస్తున్నదల్లా ఒక్కసారి బిడియంగా చూపులు వాల్చుకుంది. ఎదుటి దృశ్యాన్ని చూస్తూ చూపులు మరల్చుకోలేని వాడిలా అలా నిలబడిపోయాడు ముకుందం ఒక్క క్షణం. రేగిన జుట్టు, కొద్దిగా పాలిపోయిన చెక్కిళ్ళు, కొద్దిగా బలహీనంగా ఉన్న యశోద మొహంలో ఏదో కొత్తదనం మెరిసిపోతున్నట్లనిపించింది. కళ్ళు మూసుకొని అమాయకంగా నిద్రపోతున్న పాప వంక తదేకంగా చూసుకుంటున్న యశోద కళ్ళల్లో అనిర్వచనీయమైన అనురాగ భావం. ఆ దృశ్యం అత్యంత మనోహరంగా కనిపించింది అతనికి. కాసేపటి తర్వాత మెల్లిగా వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ యశు అన్నాడు. అతడి గుండెలోని ఆప్యాయతంతా రంగరించి పోసినట్లుంది ఆ పిలుపు. కళ్ళెత్తి చూసింది యశోద. నేనోటి అడుగుతాను, చెప్తావా మరి? ఎంత అమాయకత్వం నటించబోయినా అతని చూపులు నవ్వు దాచుకోలేకపోయాయి. ఒక్కసారి సిగ్గుపడిపోయింది యశోద. ఏమిటది అన్నట్లు చూపులతోనే అడిగింది. ఇప్పుడు మా ఇద్దరిలో నీకు పాప అంటే ఎక్కువ ఇష్టమా, నేనంటేనా? చెప్పాలి మరి. చటుక్కున సమాధానం చెప్పటం ఇష్టం లేని దానిలా ఎటో చూస్తూ ఊరుకుంది ఒక్క క్షణం. ఆ తరువాత ముందు మీ సంగతి చెప్పండి అంది. అదిగో చూసావా, నీకు పాప అంటేనే ప్రేమ ఎక్కువ, అది చెప్పడం ఇష్టం లేక మాట తప్పిస్తున్నావు. నిండైన చిరునవ్వు మెరిసింది యశోద పెదవుల మీద. ఇలా నిలదీసి అడిగితే నేనేం చెప్పలేకపోతున్నాను. నాకు ఇద్దరూ సమానమే. ఏం కాదులే, నాకు తెలుసు. పిల్లలు పుట్టగానే ఆడవాళ్ళకి భర్తల మీద ప్రేమ తరిగిపోయి అదంతా పిల్లల మీదకి మక్కువగా మారిపోతుందట. మేం మాత్రం అదివరకంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని అభిమానించి ఆరాధిస్తాం. తీరిగ్గా తగు వేసుకున్నాడు. దానికేమీ సమాధానం చెప్పకుండా ఆ గ్లాస్లోని కాఫీ కాబోలు చల్లారిపోతుంది, తాగేయండి అంది నవ్వుతూ. గొప్ప సలహా ఇచ్చావులే, మూతి ముడుచుకున్నాడు ముకుందం. నవ్వుకుంది యశోద. అత్తయ్య గారు ఎప్పుడొస్తారు? నాకు పథ్యం పెట్టాక ఉత్తరం రాయించాలనుకుంటున్నాను. నాకు అలాంటి వేడుకలు అవి ఏం ఇష్టం ఉండవని నీకు తెలుసుగా. ఇంకా ఆవిడకి మనవరాలిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడే వస్తుంది. శశి ఏమంటుంది? కోడల్ని ఎంత త్వరగా చూస్తానా అని ఎదురు చూస్తోంది. అన్నట్లు నీకో మాట చెప్పమంది. వాళ్ళ శకుంతల మాట ఇచ్చేసింది కదూ. ఇంక రమణికి కూతురు పుట్టినా ఆ ఛాన్సు మన పాపదేనట. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పటి నుంచి అనుకోవటం ఎందుకులేండి. యశోద మురిపెంగా కూతుర్ని చూసుకుంటూ అంది. రమణి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? కులాసాగా తిరుగుతోందటనా? సుందరం వెళ్ళి నెల కావస్తున్నట్లుంది. ఉత్తరాలు వస్తున్నాయా? అంతా కులాసాగానే ఉన్నారు. అమ్మ మాత్రం అర్థం లేకుండా బెంగ పెట్టేసుకుంటోంది. ఆ చదువు ఎప్పటికి ముగుస్తుందో, మళ్ళీ ఎప్పటికొస్తాడో కన్నబిడ్డని ఎన్నాళ్ళకు చూసుకుంటానో అంటూ ఇదైపోతోంది. అసలు వాళ్ళు నిశ్చింతగా సంతోషంగా ఉన్నారు. ఆవిడ అభిమానం అలా అనిపిస్తుంది. మరి పైగా ప్రతిదానికి భయం, అనుమానం ఎక్కువ అంది యశోద. అత్తగారి భయం ఏమిటో ఆమెకు తెలుసు. పోస్ట్ అన్న కేక వినిపించింది. గదిలో పేపర్ చదువుకుంటున్న ముకుందం లేచి వెళ్ళాడు. జలుబు భారంగా ఉండటం వలన వాళ్ళ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడతను. అతను వరండాలోకి వెళ్లేసరికి ఓ కవరు అక్కడి బల్ల మీద పడేసి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. శకుంతల రాసింది అనుకుంటూ కవరు చించి లోపలి కాగితాలు పైకి తీసి చదవటానికి ఉపక్రమించాడు. 4 పంక్తులు చదివేసరికే అతని మొహంలో రంగులు మారిపోవటం ప్రారంభించాయి. చివరికి ఉత్తరం ముగించేసరికి చెప్పలేనంత చిరాకు, విసుగుదల కలిగాయి. అమ్మా, ఒక్కసారి ఇలా వస్తావా అంటూ తల్లిని పిలుస్తూ తనే లోపలికి నడిచాడు.
అడ్డదిడ్డంగా ఆ కాగితాలు మడతలు పెడుతూ నడవలో గోడవార కొంగుపరుచుకొని పడుకున్న సుభద్రమ్మగారు లేచి కూర్చుంటూ, ఉత్తరాలు వచ్చినట్లున్నాయి, ఎక్కడి నుంచి అంది. నీ పెద్ద కూతురు రాసింది. కొడుకు గొంతులో అంత కోపం వెటకారం ఎన్నడూ ఎరగనావిడ గతుక్కుమంది. అతని మొహంలోకి చూడాలంటేనే ఏమిటో ధైర్యం లేనట్లుగా అయిపోయింది. ఇదిగో చదివి వినిపించంటూ కాగితాలు విసురుగా భార్య ఒడిలో పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తగారి గది గుమ్మంలో కూర్చుని చంటివాడికి జుబ్బా కొడుతున్న యశోదకి కూడా భర్త వైఖరి వింతగానే అనిపించింది. చేతిలో వస్తువులు పక్కన చాప మీద పడేసి కాగితాలు విప్పింది కుతూహలంగా. ఏం రాసిందేమిటి? వాడలా మండిపడిపోతున్నాడు. అత్తగారు అడిగిన దానికి సమాధానంగా ఉత్తరం చదవటానికి ఉపక్రమించింది యశోద. అది ముగించేసరికి ఇద్దరి ముఖాల్లోనూ ఆశ్చర్యం, బాధ పరుచుకుపోయాయి. యశోద అయోమయంగా అత్తగారి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఏమిటిలా చేశాడు అనుకుంటూ దిగులుగా నిట్టూరుస్తూ కాళ్ళు చేతులు పట్టు తప్పిపోయి లేవటానికి ఓపిక లేనట్లు అలాగే కూర్చుండిపోయింది సుభద్రమ్మగారు. గదిలోకి వెళ్ళిపోయిన ముకుందానికి అక్కడ మనస్సు నిలవలేదు. మొన్న వచ్చినప్పుడు కానీ ఈ సంగతేమైనా చూచాయిగా నీతో చెప్పిందా అన్నాడు మళ్ళీ లేచొచ్చి. అబ్బే ఏమీ చెప్పలేదు, కానీ అది మాత్రం మునుపటిలా సరదాగా ఉత్సాహంగా లేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అసలేం జరిగిందో? జరగడానికి ఏముందమ్మా, నేను చెప్తాను విను. ఉద్యోగం అన్నాక ఎన్నో కష్టనిష్ఠూరాలని సహించి ఒళ్ళు వంచి పనిచేయాల్సి ఉంటుంది. పై అధికారుల దగ్గర అడిగిమడిగి అణుకువగా మసులుకోవాల్సి ఉంటుంది. కానీ నీ అల్లుడిలో ఆ నిదానం, ఓర్పు మచ్చుకైనా లేవు. అతనిలో అంతులేని అహంకారం, అర్థం లేని అహంభావం బాగా పేరుకుపోయాయి. అతని మాటలు వింటుంటే నాకు ఒక్కొక్కసారి ఎంతో ఆశ్చర్యం వేస్తుండేది. తనకు డబుల్ డిగ్రీ ఉందని, ఆఫీస్లో అందరిలోకి తనే తెలివైన వాడినని విర్రవీగుతుండేవాడు. చివరికి వాళ్ళ ఆఫీసర్ కూడా వీళ్ళని వాళ్ళని కాకాపట్టి ఆ పొజిషన్లోకి వచ్చాడే కానీ వాడి బుర్రలో మట్టి తప్ప మరేమీ లేదని కబుర్లు చెప్తుండేవాడు. అంతేకాదు, నా పై అధికారి కదా అని ఏవో లోపాలు ఎంచాలని తాపత్రయపడిపోతాడు. నేనేం తనలా చచ్చుదద్దమ్మని కాదు. తప్పులు చేయటానికి అట్టే పిచ్చివేషాలు వేశాడంటే ఆ ఫైళ్లు వాడి మొహాన పడేసి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి నా దారిని నేను చక్కా వస్తాను అని కూడా అన్నాడు ఒకసారి. భావధోరణి నాకు వింత అనిపించినా ఆ మాటల్ని మాత్రం నేను సీరియస్గా తీసుకోలేదు. కొడుకు చెప్తున్న విషయాలు కాస్త కొత్తగానే ఉన్నాయి, కానీ అల్లుడి ధోరణి మాత్రం పూర్తిగా తెలియంది కాదు ఆవిడికి. పెళ్లిలో అతను తమతో కలివిడిగా లేడని, మనసు విప్పి ఎవరితోనూ మాట్లాడలేదని కొడుకులు అన్నప్పుడు అదంతా పెళ్లి కొడుకు దర్పాలని, ఆ తర్వాత మామూలుగానే కలిసిమెలిసి ఉంటాడని తను చెప్పింది. కానీ 4-5 సంవత్సరాలు గడిచిన అల్లుడి ప్రవర్తనలో చీమ తలకాయంత మార్పైనా కనిపించలేదు ఆవిడికి. పండగలకి పబ్బాలకి రావటం, 2 పిల్లలకి బాలసారలు అవి వేడుకలు చేసుకోవటం, వచ్చినప్పుడల్లా 4-5 రోజులు ఉండటం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అలా వచ్చినప్పుడు అతని ప్రవర్తన మాత్రం కాస్త ఏదోలాగే ఉంటుంది. బావమరుదులతో సరదాగా హాస్యాలాడుతూ కబుర్లు చెప్పకుండా కొత్త పెళ్లి కొడుకులా తలుపులు బిడాయించుకొని గదిలో కూర్చుంటాడు. అతనికి కావలసినవన్నీ పెళ్ళామో ఎవరో తీసుకువెళ్ళి అందించటం, ఆ రాజసం అది చూస్తుంటే ఒక్కోసారి చిరాకనిపించినా అతని తీరే అంతా అని సరిపెట్టుకుంటుంది. అతిశయమో గర్వమో ఏదో ఒకటి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటుంటే మధ్య ఈ మేళమేమిటి? ఏమో ఆడదాన్ని, నాకు ఆ ఆఫీస్ వ్యవహారాలు ఏం తెలుస్తాయి అనుకుంటూ పోనీ అంతగా ఉద్యోగం నచ్చకపోతే మరోటి చూసుకునైనా మానేస్తే బాగుండేది అంది. అంత ఆలోచన అతనుకుంటే ఇంకా లేనిదేముంది? ఒక విషయం మనం తెలుసుకోవాలమ్మా, మనిషికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండాల్సిందే, కాదనను. కానీ అది అర్థం పర్థం లేకుండా పెరిగిపోయి చివరికి అహంకారంగా అహంభావంగా పరిణమిస్తే మాత్రం ఆ వ్యక్తికి పతనం తప్పదు. అదంతా నిజమేలే, ఏదో అయిపోయింది, మరిప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆశగా కొడుకు కళ్ళల్లోకి చూసింది. చెయ్యడానికి ఏముంది? అది మనము కలిసి తూర్పుగా తిరిగి ఓ నమస్కారం చేద్దాం. అబ్బా అది కాదు, ఏదో మాట వచ్చి మానసేడా అనుకుందాం. మరోటి సంపాదించుకోలేని తెలివి తక్కువ వాడేం కాదు. అదే ఎంతో ఇబ్బంది పడుతూ ఒకే విధంగా దేవుళ్ళాడుతూ రాసింది. కస్సుమన్నాడు ముకుందం. అణిగి ఉండి ఉద్యోగం చేసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది, కానీ అత్తవారిని అడిగి డబ్బు తెప్పించుకోవటానికి పౌరుషం అడ్డు రాలేదా? గతుక్కుమంది సుభద్రమ్మగారు. అంతలా మండిపోతున్న కొడుకుతో ఇంకేం మాట్లాడాలో తోచలేదావిడికి. తల్లి మౌనాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ అతనే అన్నాడు. ఒక్క 100 రూపాయలు పంపించాలట. 100 రూపాయలు. రూపాయలు ఇక్కడేమైనా కుప్పలు పూసుకొని కూర్చున్నామనుకుందా? మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎలాంటి అవస్థలు పడుతున్నామో దానికి ఆ మాత్రం తెలియక్కర్లేదు. అదేమీ జ్ఞానం రాని పసిపిల్ల కాదే. మనకెన్ని చిక్కులున్నా వాళ్ళకి ఎలాంటి లోపము జరగకుండా అన్ని అచ్చటలు ముచ్చటలు జరిపే పంపిస్తున్నాంగా.
ఇంకా తే అంటే ఎక్కడి నుంచి తెస్తాను, ఎలా తెస్తాను? ఎన్నడూ లేంది కొడుకు అలా చివాట్లు వేస్తున్నట్లు మాట్లాడుతుంటే సుభద్రమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. కొంగుతో కళ్ళొత్తుకుంటూ కాస్త నిష్ఠూరంగానే అంది, అసలు అక్కడేం జరిగిందో మనకి తెలియదు. ఇతనే మానేశాడో వాళ్లే తీసేశారో మరి. 2 బిడ్డల తండ్రి అంత బాధ్యత లేకుండా చూస్తూ 300 రూపాయల ఉద్యోగం మానుకుంటాడా? అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. అంతే, ఆ మామగారు చండశాసనుడు ఎన్ని మాటలంటున్నాడో. అవసరంలో ఆదుకోవటానికి నా అనేవాళ్ళు ఉన్నారు అని అది గంపెడంత ఆశతో రాస్తే మనం కూడా. ఆ పైన మాటలు పెగల్లేదు ఆవిడికి. అమ్మా, ముకుందం గొంతు రుద్ధమైపోయింది. నీకు నా మీద కోపం వచ్చింది కదూ. నేనెంత బాధపడుతూ ఆ మాట అన్నానో నీకు తెలియదు. బావ చేసిన పని సమర్థనీయంగా లేదు అనే ధోరణి తప్పితే చెల్లాయి మీద నాకెలాంటి విరోధము లేదు. తను ఇబ్బందులు పడుతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉండగలగటం కూడా నా వల్ల కాదు అనేసి మరి అక్కడ నిలబడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మరో పావుగంట తరువాత అతను బట్టలు మార్చుకుని వచ్చి జోళ్లు వేసుకుంటుంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని నోటి చివరిదాకా వచ్చిన మాటలే మళ్ళీ మింగేసి గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంది సుభద్రమ్మ గారు. ఓ మూల ఒంట్లో బాగుండలేదు అంటూ ఇవాళే అంత హడావిడి పడకపోతే ఆ ఏర్పాటేదో రేపు చేయకూడదు అందామనుకున్న యశోద కూడా మౌనంగా అత్తగారి వంక భర్త వంక చూస్తూ నిలబడిపోయింది. ఓ గంట తరువాత తిరిగి వచ్చిన ముకుందం 100 రూపాయల డ్రాఫ్టు ఓ కవరు భార్య చేతిలో పెడుతూ, అమ్మనడిగి ఉత్తరం రాసి ప్రకాశం చేత పోస్ట్ చేయించు అన్నాడు. బావమరిది పంపించిన 100 రూపాయలు చూడగానే మోహన్ మనసు కుదుట పడింది. ఈ మధ్య డబ్బుకి మరీ కటకటగా ఉంది. ఆనాడు ఒళ్ళు తెలియని కోపంతోనూ, నాకేం తక్కువ, చేతిలో డిగ్రీ ఉంది అనే అహంకారంతోనూ, పెద్ద చిన్న అనే ఆలోచన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. తీరా వాళ్ళు ఉద్యోగంలోంచి డిస్మిస్ చేస్తారేమో అన్న స్థితి వచ్చేసరికి తన పరువు కాపాడుకోవటానికి రిజైన్ చేసి చక్కా వచ్చాడు. చేతిలో ఉన్న డబ్బుతో కొద్ది రోజులు అక్కడ ఇక్కడ చేబద్దుళ్ళు తీసుకున్న డబ్బుతో మరికొన్ని రోజులు గడిచాయి. చేసిన ప్రయత్నాలన్నీ ఏమవుతున్నాయో, చేతిలో ఉన్న 2 డిగ్రీల విలువ ఏమైపోయిందో కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు. అప్పు చేసుకుని తింటూ ఎన్నాళ్ళు ఇక్కడ ఉండగలం అనుకుని ఇల్లు ఖాళీ చేసి మూటాముల్లే చంకన పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కొడుకు రిజైన్ చేశాడని తెలియగానే, పోనీలే, బొత్తిగా మంచి మర్యాద లేని చోట, మనకి విలువ లేని చోట నౌకరీ ఎన్నాళ్ళు చేయగలవు, నీకేం పర్వాలేదు, 3వ నాటికి దాని తాతలాంటి ఉద్యోగం దొరుకుతుందంటూ ధైర్యం చెప్తూ ఉత్తరం రాసిన తండ్రి కొడుకు కుటుంబంతో పాటు వచ్చేయటంతో కాస్త తెల్లబోయారు. లాంఛనంగా పలకరింపులు అవి అయ్యాయి. రోజులు గడిచిపోతున్నాయి. తిండి తిప్ప గడిచిపోతోంది. కానీ తల్లిదండ్రుల వైఖరిలోనే ఏదో మార్పు వస్తున్నట్లు కనిపెట్టాడు మోహన్. ఇంకా శకుంతల అయితే అత్తమామల సూటిపోటి మాటలు భరించలేకను, అవి పెదవి విప్పి భర్తతో చెప్పుకుంటే ఆ చిరాకులో అతను తన మీదే విరుచుకుపడతాడేమో అనే భయంతోనూ లోపలే కుమిలిపోతోంది. తోచిన మట్టుకు చదువు చెప్పిస్తారు, పెళ్లి పేరంటం చేస్తారు. ఎక్కడో 4 రాళ్లు సంపాదించుకొని ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతుంటేనే అభిమానం, గౌరవం ఉంటాయి. కానీ ఏ పని లేకుండా, పైసా సంపాదన లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు తల్లిదండ్రులకి కూడా లోకువే అయిపోతారు అనుకునేవాడు మోహన్ కసిగా. ఏడుస్తున్న పిల్లవాడి చేతిలో ఆణా పెట్టి పిప్పర్మెంట్లు కొని పెట్టడానికి, పసిపిల్లకి పాల డబ్బాలు కొనటానికి కూడా ప్రత్యేకం లెక్కలు చెప్పి తండ్రి దగ్గర డబ్బు తీసుకోవాలంటే అతనికి ఎలాగో ఉండేది. కోపం, ఉడుకుమోతతనం వచ్చేవి. అయినా అడిగి తీసుకొని అవసరాలు గడుపుకోవడం వినా మరో మార్గం లేదు. 1,00,000 ప్రశ్నలు వేసి అసలు ఆ అవసరం అంత అర్జెంటుగా తీర్చుకోవాల్సింది అవునో కాదో అని అంచనాలు కట్టి చివరికి కొడుకు అడిగిన దాంట్లో సగమే చేతిలో పెట్టేవాడు తండ్రి. అలాంటి వాతావరణం మోహన్లో పౌరుషాన్ని, వివేకాన్ని మేల్కొలిపి మంచి చెడు తెలుసుకునేలా చేసింది. ఏమిటి అవస్థ? ఇలా ఇన్ని అవమానాలు పడుతూ ఎన్నాళ్ళు ఇక్కడ ఉండగలం? ఎంత చిన్నదైనా సరే ఓ ఉద్యోగం అంటూ దొరికితే చేరిపోతాను అనే ఆలోచనలు కలిగించడానికి బదులు అతన్ని మరింత రెచ్చగొట్టి మరీ మూర్ఖుణ్ణి చేశాయి. ఏమిటి ఈయన దాష్టికం? నాకేం ధర్మం చేస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు. ఈసారి ఇలాంటి అడ్డదిడ్డమైన లెక్కలు అడిగాడంటే మరీ ఊరుకోను. ఆస్తి ఏం చేసినా నా వాటా నాకు పారేయమని చెప్తాను. నాకు నచ్చిన ఉద్యోగం దొరికేదాకా ఆ ఆస్తితో మహారాజులా బ్రతకొచ్చు అన్నారు ఓ రోజు భార్యతో. శకుంతల హడలిపోయింది. భర్త నిజంగా అంత పని చేస్తాడేమోనని భయపడిపోయింది. మిగిలిన వాళ్ళంతా ఇంకా చిన్నవాళ్ళు. కావలసిన కార్యాలు, చదువులు, బోలెడు ఖర్చుంది. ఈ స్థితిలో ఈయన ఆస్తి పంచమంటూ పేచీ పెడితే ఎలాంటి గొడవలొస్తాయో. అసలే ఇంట్లో అందరూ ఒకరికి మించిన పౌరుషం కలవారు మరొకరు. ఎప్పుడూ ఎందుకో అందుకు ఒకరి మీద ఒకరు
దూషణలు చేసుకోవటంతోనే సరిపోతుంది. దానికి తోడు ఈ కొత్త రగడ ఒకటి తీసుకొస్తారా ఈయన, 10 మంది ఏమనుకుంటారో, ఎంత అప్రతిష్ట అనుకుంటూ బాధపడింది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకులేండి అంది భర్తతో. లేకపోతే ఏమిటి మరి అన్నాడు తను రుసూసులాడుతూ. చివరికి శకుంతలకు ఉపాయం తోచింది. ఒక్క 100 రూపాయలు పంపించమని మా అమ్మకు రాస్తాను, మీకు ఉద్యోగం దొరికేదాకా వాటితో సర్దుకోవచ్చు అంది బెదురుగా అతని కళ్ళల్లోకి చూస్తూ. మోహన్ ఉద్యోగం మానేసి 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు అత్తగారికి ఆ వార్త తెలియనివ్వలేదు. చూడు, సెలవు పెట్టి మన ఊరు వెళ్తున్నామని రాయ్, అంతేగాని మిగిలిన రామాయణమంతా రాయక్కర్లేదు అని ఆజ్ఞాపించాడు. భార్యని ఆనాడు ఇక్కడికి వచ్చే ముందు కూడా మరి ఇవాళ తన ఆలోచనని ఎలా అర్థం చేసుకుంటాడోనని కాస్త తటపటాయించింది. కానీ చేతిలో కానీ లేక బొత్తిగా పరాధీనపు బ్రతుకు గడుపుతున్న మోహన్కి భార్య మాటలు వింటుంటే ప్రాణం లేచొచ్చినట్లయింది. కన్న తండ్రి అయితే మాత్రం అన్ని చివాట్లు పెడుతుంటే కుక్కిన పేనులా పడి ఉండి ఆయన ముందు చెయ్యి చాచే కంటే బావమరుది దగ్గర దబాయించి తీసుకోవటమే ఎక్కువ అనుకూలంగా ఉందనిపించింది. అందులోనూ తన ప్రమేయం ఏమీ ఉండదు, అదంతా వాళ్ళమ్మాయే చూసుకుంటుంది. తన పని అల్లా అది అందుకొని ఖర్చు పెట్టుకోవటమే అనిపించింది. సరే రాయి అన్నాడు. అతను అనుకున్నట్లుగానే వారం తిరిగేసరికి డ్రాఫ్ట్ వచ్చి పడింది. రేపు పొద్దుట అటు వెళ్ళినప్పుడు కాలేజీ నుంచి నాకు అప్లికేషన్ ఫారం తెచ్చిపెడదు. ఎక్కడికో వెళ్ళటానికి ముస్తాబై జోళ్లు వేసుకుంటున్న ప్రకాశం చెల్లెలు తనతో ఏదో చెప్తోందనిపించి ఎందుకు అన్నాడు. ఎందుకేమిటి, నేను కాలేజీలో చేరటానికి. అక్కడే ఉన్న సుభద్రమ్మ గారు, ముకుందం, శశి మాటలు వింటూ మొహాలు చూసుకున్నారు. వారం రోజుల కిందటే స్కూల్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. శశి పాస్ అయింది. అంతా సంతోషించారు. కానీ పెద్ద కూతురు మధ్యలోనే ఫెయిల్ అయ్యటం, ఆ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళాలని మొండికేసి కూర్చోవటం అంతా గుర్తు తెచ్చుకుంటూ, పోన్లే స్కూల్లో చేర్పించినందుకు నువ్వైనా మాట దక్కించావు అంది సుభద్రమ్మ గారు తృప్తిగా. అక్కడితో ఆ పిల్ల చదువు ముగిసిందనే అందరూ అనుకున్నారు. కానీ శశి అలా అనుకోలేదు. అయినా ఆ మాట పైకి తేల్చి చెప్పలేదు ఇవాల్టి వరకు. అందుకే కొంచెం ఆశ్చర్యంగానూ చిత్రంగానూ వినిపించింది ఆ వార్త అందరికీ. అందరూ ఒకరినొకరు పరికించుకుంటూ మౌనంగా ఉండిపోయేసరికి శశి వెళ్ళి ముకుందం కుర్చీ దగ్గరగా నిలబడి, ఏమన్నయ్యా, నేను చదువుకుంటాను, నీకు ఇష్టం లేదా అంది. అమ్మ ఇష్టపడితే నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడతను. తమ కుటుంబాలలో ఆడపిల్లలు ఇంతవరకు కాలేజీలలో చదవలేదు. కానీ చాలామంది చెప్పిస్తూనే ఉన్నారు. ఉన్న ఊళ్ళో కాలేజీ లేకపోతే మరో ఊరు పంపి హాస్టల్లో కూడా ఉంచి చదివిస్తున్నారు. తమకు ఆ బాధ లేదు. నిక్షేపంలా ఊళ్ళో కాలేజీలోనే చదువుకోవచ్చు. పైగా శకుంతల అలా కాదు. శశికి చదువులో శ్రద్ధ సరదా కూడా ఉంది. అయినా అమ్మ ఏమంటుందో, ఎంత చదివినా చివరికో అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా. అయినా 16 ఏళ్ళు వచ్చిన పిల్లకి ఇకనైనా పెళ్లి ప్రయత్నాలు చేయకుండా కాలేజీలు చదువులు అంటూ ఇంకా ఎన్నాళ్ళు జాప్యం చేస్తాం. ఎంఏలు బిఏలు చదివిస్తే మాత్రం కట్నాలు గుమ్మరించకుండా పెళ్ళిళ్ళు కావు కదా. ఆ మాత్రం దానికి ఈ దండగ కూడా ఎందుకు? కలిగిన వాళ్ళు ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని సరదాలు తీర్చుకున్నా ఇబ్బంది లేదు. మనలాంటి వాళ్ళం ఎలాగోలా బాధ్యతలు తీర్చుకొని బయటపడాలి కానీ అని అంటుందేమో అనిపించింది అతనికి. కొద్ది రోజుల క్రితమైతే సుభద్రమ్మ గారి ఆలోచనలు అచ్చంగా అలాగే సాగేవి. కానీ ఇప్పుడిప్పుడే ఆవిడలో కొద్దిగా మార్పు వస్తోంది. పైకి చెప్పదు కానీ ఆవిడ ఆలోచనలు మరో రకంగా కూడా సాగుతున్నాయి. ఆడపిల్లని అత్తవారింటికి పంపించేస్తే బాధ్యత తీరిపోతుంది అన్నట్లు హడావిడి పడిపోయి పెద్ద కూతురికి పెళ్లి చేసింది. అల్లుడు చదువుకున్నవాడు, 4 రాళ్లు సంపాదించుకుంటున్నవాడును. ఇంకా తన బిడ్డకి ఎలాంటి లోటు ఉండదు. తను ఓనాడు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి బాధ ఉండదు అనుకుంది. కానీ తమకి ఉన్న ఇంకొకరి పెట్టిపోతల మీద ఆశపడే రకం వాళ్ళు ఆ వియ్యాలవారు. కొత్తలో ఏదో సర్దుకుపోతే తీరిపోతుంది, కొన్నాళ్లకు వాళ్లే మారతారు అనుకుంటున్న సమయంలో అల్లుడు తీరి కూర్చుని ఉద్యోగం కూడా మానేశాడు. ఉండి ఉండి డబ్బు కావాలని అతను పెళ్ళాం చేత ఇక్కడికి ఉత్తరం రాయించటం, ఆ డబ్బు పంపించకపోతే అమ్మాయిని వాళ్లే మారళ్ళు పెడతారో అని తను అగ్గగ్గలాడుతూ కొడుకు చేత అప్పైనా చేయించి డబ్బు పంపటం ఆవిడకే చాలా సిగ్గుగాను విసుగ్గాను బాధగా కూడా ఉంది. అవన్నీ చాలవన్నట్లు శకుంతలకి మళ్ళీ నెల తప్పింది. ఇప్పుడు నేనేం పిల్లల కోసం బెంగ పెట్టుకొని ఇదైపోతున్నానా? దేవుడు నాలాంటి వాళ్ళకే అన్ని పరీక్షలు పెడతాడు కాబోలు. ఏదో మించిపోయినట్లు అది కూడా ఇప్పుడే సిద్ధమవ్వాలా? 3వ పురుడైనా మీరు తీసుకువెళ్లాల్సిందే అని మా అత్తగారు స్పష్టంగా చెప్పేసింది.
అన్నయ్య మొహం చూడాలంటేనే నాకు ప్రాణం చచ్చిపోతోంది అంటూ బోలెడు బాధపడిపోతూ ఉత్తరం రాసింది శకుంతల. ఎందులో ఏ లోటు వచ్చినా సర్దుకుపోయే మనుషులు కూడా కాదు. ఆ వియ్యాల వారిని తలుచుకుంటుంటేనే సుభద్రమ్మ గారి గుండెలు దడదడలాడతాయి. అయినా ప్రపంచం అంతా అలాగే ఉంటుందా? శశి అదృష్టం ఎలా ఉందో! దేనికి ఒకరి మీద ఆధారపడకుండా, ఒకరిని ఏ విధంగానూ బాధ పెట్టకుండా ఉండే మంచివాడే రాకూడదా దానికి అనిపించేది ఒక్కొక్కప్పుడు. ఏమో ఏం జరగబోతోందో, అయినా ఏమంత మించిపోయిందని ఇప్పటి నుంచి తొందరపడిపోవటం, చిన్నతనంలోనే బాధ్యతలు బరువులు దాని నెత్తిన పెట్టడం, ఏదైనా వస్తే దాంతోపాటు అందరూ బాధపడటం ఎందుకు? ఓ 2-3 గడిచినట్లే ఆ చదువేదో చెప్పేస్తేనే తీరిపోతుంది అనుకుంది. పైకి మాత్రం నాకేం తెలుస్తుంది, అన్నయ్యలు ఎలా చెప్తే అలా చెయ్యి అంది. తల్లి మాటలకి ముకుందం ప్రకాశం కాస్త విస్మయంగా మొహాలు చూసుకున్నారు. అన్నయ్యలు ఒప్పుకున్న అమ్మ ఇష్టపడదు, తను ఏడ్చి రాగాలు పెట్టి పెద్ద గొడవ చేయాల్సి వస్తుందని అనుకున్న శశి కూడా సంతోషంగా తల్లి వంక చూసింది. ఏమో అనుకున్నాను, నువ్వు చాలా మారావమ్మా అన్నాడు ముకుందం. 10 మందితో పాటు మనము పోవాలి, కానీ మనం ఒక్కళ్ళం వెనకతరం ఆలోచనలు పెట్టుకొని కూర్చుంటామంటే అదేదో శాస్త్రం చెప్పినట్లే ఉంటుంది. అయినా కాలేజీకి వెళ్ళి చదువుకోవటంలో తప్పేమీ లేదనిపిస్తోంది నాకు కూడా. ఇక ఈ కాలం పెళ్ళికొడుకులు కూడా పెద్ద చదువు చదివిన పిల్లే కావాలంటారేమో. బాగా చదివిస్తే కట్నాల బిడదైనా లేకుండా పోతుందేమో అంది ఆపేక్షగా కూతురి వంక చూస్తూ. అరచేతిలో గడ్డ మానించుకుని చాలాసేపటి నుంచి అలా గదిలో కుర్చీలో కూర్చున్న ముకుందం నిరాశగా నిస్పృహగా నిట్టూరుస్తూ ఒక్కసారి కిటికీలోంచి బయటికి చూశాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి మందంగా హాయి గొలిపేలా వీస్తోంది. 2 రోజుల క్రితం అతి భయానకంగా నానా బీభత్సంగా తయారయ్యి ప్రాణికోటి భయంతో అల్లల్లాడిపోయేలా చేసిన ప్రకృతి ఇప్పుడు యథాస్థితిలో ఉంది. మనిషి మనుగడకు నీరు గాలి అతి ముఖ్యమైనవే. అయితే అవి తగుపాళ్లల్లో మనకి కావలసినంత దొరికినప్పుడే హాయి ఆనందం ఉంటుంది. వానలు లేకపోతే నేల బీటలు వారి పంటలు పండక దేశంలో కరువు కాటకాలు విలయతాండవం చేస్తాయి. తినటానికి తిండి తాగటానికి నీరు లేక మనుషులు మాడిపోతారు. అలాగే అతివృష్టి వరదలు మహావృక్షాలను సహితం పెకిలించి వేసే పెనుగాలి కూడా ప్రాణకోటికి అంతులేని నష్టం కలిగిస్తాయి. ఒక్కరోజు తన ప్రతాపం చూపటానక అన్నట్లు విజృంభించి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది ప్రకృతి. కానీ దాని ప్రభావం మాత్రం ఎన్నో రోజులు సంవత్సరాలు కూడా మనిషి మీద ఉంటుంది. ఈ గాలివాన వలన దేశం మొత్తం మీద పంట నష్టం, ఇళ్ళు కూలిపోవటం, పాకలు కొట్టుకుపోవటం, ప్రమాద పరిస్థితిలో చిక్కుకున్న వారు ప్రాణాలు అరచేత పెట్టుకొని సురక్షిత ప్రదేశాలకి పోవటం, అక్కడ ఇక్కడ ప్రాణ నష్టం, దారి తెన్ను తెలియని స్థితిలో కొన్ని పశువులు కొట్టుకుపోవటం, కొన్నింటిని కట్టుకొయ్య నుంచి విప్పే అవకాశం కూడా లేక కూలిన పాకల కిందే దారుణమైన చావుకి గురి కావటం. అబ్బా, నిన్న విన్న వార్తల్ని తలుచుకుంటుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు జలధరిస్తోంది. దేశం మొత్తం మీద జరిగిన నష్టం కొన్ని లక్షల విలువ ఉంటుందని ఇప్పటికి వేసిన అంచనా. అందులో నా వాటా 2-3 వేల పైనే ఉంటుంది. ఈ సంవత్సరం ఒక్క గింజ ఇంటికి రాదు. ఇల్లు కూడా బాగు చేయించాలి. అసలు నాన్నగారు కొనేసరికే కాస్త పాత ఇల్లు. ఈ 20 ఏళ్లలో ఇంకా పాతబడిపోయింది. ఏదో ఈ గదుల చుట్టూ పైన డాబా ఉంది, అది అదృష్టం. వంటగది, స్టోర్ గది, ముందు వరండా అంతా పెంకుచేత. వాన వచ్చినప్పుడల్లా ఆ భాగం కురవటం, కాస్త ఇబ్బంది పడటం, మళ్ళీ వర్షాకాలం నాటికైనా బాగు చేయించుకోవాలి అనుకోవటం పరిపాటైపోయింది. కానీ పని చేయించటం మాత్రం జరగలేదు. ఇంకా ఈ వానకైతే అసలు ఆ భాగంలో కాలు పెట్టలేనట్లుగా తయారైంది. కురుస్తున్న జాగాల కింద గిన్నెలు అవి పెట్టి కాసేపు కాలక్షేపం చేశారు. ఇంకా తరువాత కురిసిన వాన అంతా ఇంట్లోకి వచ్చేసరికి అందులో సామాన్లు, ఆవకాయ జాడీలు అవి అప్పటికప్పుడు తెచ్చుకొని గదుల్లో సర్దుకోవాల్సి వచ్చింది. ఏ క్షణంలోనైనా ఆ కప్పు కూలి మీద పడుతుందేమో అనిపించింది. అంత ప్రమాదం మాత్రం జరగకుండా తప్పింది. కానీ వెంటనే అది బాగు చేయించకపోతే మాత్రం లాభం లేదు. పెరట్లో కొబ్బరి చెట్టు ఒకటి కూలి అటు గోడ మీద పడి గోడ కాస్త మేర కూలింది. అదొక్కటి వెంటనే కట్టించాలి. అబ్బబ్బా, తలుచుకుంటుంటేనే మతిపోతోంది. చేతికి అందిన తమ్ముడున్నాడు అంటే వాడు వెళ్ళి అక్కడెక్కడో కూర్చున్నాడు. వాడెప్పటికి తిరిగి వస్తాడో, ఎప్పటికీ ఇంటి బాధ్యతలో చెయ్యి ఆశ్రయిస్తాడు. ఇంకా ఈ ప్రకాశం చదువు ఎప్పటికి పూర్తవుతుందో. అన్నీ ఒక్కడిని చూసుకోలేక ఇదైపోతున్నాననుకున్నాడు దిగులుగా నుదురు రుద్దుకుంటూ. ఎందుకో ఆ గదిలోకి వచ్చిన యశోద భర్త వైఖరి చూస్తూ పని మర్చిపోయి అలాగే నిలబడిపోయింది కాసేపు. తర్వాత మెల్లగా అంది, మీరు అస్తమానం ఇదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా?
మీ వైఖరి చూసి అత్తయ్య మరీ బెంగ పెట్టుకుంటున్నారు. ఏం చేస్తాం? తలుచుకుంటుంటే భయం వేస్తోంది. ఇవన్నీ ఎలా సవరించుకురావాలో తోచకుండా ఉంది. నిజమే, మాకందరికీ కూడా ఎంతో బాధగానే ఉంది. ఏదో ఏర్పాటు చేసుకోవాలి కానీ మరీ కృంగిపోయి బెంగ పెట్టుకుంటే ఎలా? అయినా ఇది మన ఒక్కరికి వచ్చిన ఇబ్బంది కాదు. ఉన్న కొంపగోడు పూర్తిగా కూలిపోయి బొత్తిగా ఆధారం లేకుండా పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్లతో పోలిస్తే మనకి కలిగిన నష్టం తక్కువే అనుకోవాలి అంటూ భర్తకి ధైర్యం చెప్తూ. అంతేలే మరి అన్నాడు ముకుందం ఎటో చూస్తూ. కథ కొనసాగుతుంది.